ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నాను. సో ఇవాళ అయితే శ్రీ గోవింద్ టెరాకోటాస్ అండ్ అలాగే చెప్పుల ఫ్యాక్టరీ అండ్ అలాగే ప్లాస్టిక్ ఫ్యాక్టరీ, ఇవి మూడు అయితే నాచారంలో ఉన్నాయన్నమాట. సో ఇవాళ అయితే అక్కడికి అయితే వెళ్ళాము. సో అక్కడ ఏమేం ప్రోడక్ట్స్ ఉన్నాయి ఏంటి అనేది చూపిస్తాను. ఫస్ట్ అయితే శ్రీ గోవింద్ టెరాకోటాస్. ఆల్రెడీ ఇక్కడ నుంచి నేను కొన్ని ఏమంటారు గ్లాస్వి మన పాట్స్ ఉంటాయి కదా ప్లాంట్స్కి, అవైతే తీసుకున్నాను ఆల్రెడీ. అండ్ మళ్ళీ ఇంకా కొత్త డిజైన్స్ ఏమైనా వచ్చాయేమో చూద్దాం అన్నట్టుగా వెళ్ళాను. కాకపోతే ఇప్పుడు మాత్రం ప్రైజెస్ అసలు చాలా పెంచేశారండి. అప్పుడు తీసుకున్నవి 500కి 3 తీసుకున్నాయి, ఇప్పుడు దాదాపు 800 అలా అయ్యాయి అనమాట. సో ప్రైజెస్ అయితే చాలా పెంచేశారు. ఇవి చూస్తున్నారు కదా, ఈ పాట్స్ అన్నీ మనకి 1200, 1500, 1800 ఆ రేంజ్లోనే ఉన్నాయి. అండ్ ఇవి ఇంకా అయితే కొంచెం 2800, 2500 ఆ రేంజెస్లో కూడా ఉన్నాయన్నమాట. సో ప్రైజెస్ అనేవి చాలా అంటే చాలా పెరిగాయి. అంటే ఇప్పుడుకి వచ్చిన స్టాక్ వేరేది అన్నట్టుగా అయితే వాళ్ళు అన్నారనమాట. అప్పుడు తీసుకున్న ప్రైజెస్ అయితే కొంచెం తక్కువగా ఉండే. అండ్ ఇవి చూస్తున్నారు కదా, ఇవి చాలా బాగున్నాయి. అండ్ ఇవి వచ్చేటప్పటికి మనకి 1850 అనమాట ఒక పాట్. సో ఇంకా ఇక్కడ డిజైన్స్ కూడా చాలా వచ్చాయండి. అంటే బుద్ధుడిది, పీకాక్వి అండ్ హంసలాగా. అండ్ పీకాక్ది అయితే చాలా క్యూట్గా ఉంది. బుద్ధుడి దాంట్లో కూడా సైజెస్ చాలా డిఫరెంట్ వచ్చాయి. ఎలిఫెంట్వి అలా వచ్చాయి అనమాట. సో మనం డెకర్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. అండ్ అలాగే ప్లాంట్స్ పెట్టవచ్చు, నార్మల్ ప్లాంట్స్ లేదా ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ కూడా పెట్టేసుకోవచ్చు అనమాట దాంట్లో. సో ఇవి చూస్తున్నారు కదా, ఇవన్నీ మనకి 2000, 2500, 2800 ఆ రేంజెస్లో అయితే ఉన్నాయన్నమాట. ఇవి అయితే మనకి 1000 అబోనే ఉన్నాయి. కొంచెం డిజైనర్ వేర్ అంటే భలే ఉన్నాయి ఈ పాట్స్, అసలు డిఫరెంట్ డిజైన్స్ అనమాట. సో నాకైతే చాలా బాగా నచ్చినాయి. ఈ పీకాక్వి చూస్తున్నారు కదా, చాలా బాగుంది. అంటే ఫుల్ ఇలా కలర్ఫుల్ ఉంది, మన జనరల్గా పీకాక్ ఎలా ఉంటుంది సో అలా. అండ్ తులసి కొట్టు ఉంటుంది కదా, సో అవి కూడా ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఏంటి అంటే కొంచెం చిన్న పాట్స్, లైక్ మనం దీంట్లో సక్యులెంట్స్ అలా చిన్న మినియేచర్ గార్డెన్ లాగా అలా సెట్ చేసుకోవడానికి ఇవన్నీ చాలా బాగుంటాయండి. ఇవన్నీ కూడా మనకి 1000, 1200, 1300 ఆ రేంజెస్లోనే ఉన్నాయన్నమాట. సో ప్రైసెస్ ఫుల్ ఎక్కువ ఉన్నాయని చెప్పి అన్నిటికీ అడగలేదు, కావాలి అనుకున్నవి అడిగామన్నమాట. సో ఇంకా ఇవి కూడా ఉన్నాయి. ఇవి చూస్తున్నారు కదా, ఇవి అప్పుడు లాస్ట్ టైం మనకి 500కి 3 వచ్చాయి, ఇప్పుడు అవి 800 అయినాయి అనమాట. అంటే ప్రైసెస్ చాలా పెరిగిపోయాయి. అండ్ ఇవి చూస్తున్నారు కదా, ఇవి దాదాపు 1200 అని చెప్పాడు రెడ్వి. నేను తీసుకుందాం అనుకున్నాను, 1200 సో ఎక్స్పెన్సివ్ అన్నట్టుగా అనిపించింది. సో ఇంకా అలా అని చెప్పి తీసుకోలేదు. ఇవన్నీ ఏంటంటే కొంచెం చిన్న సైజు ఉంటాయి కదా, సో ఆ సైజులో ఉన్నవి. అండ్ ఇక్కడ మనకి ఎలిఫెంట్, ఒక చిన్న మందిరం లాంటివి అలా అయితే ఉన్నాయన్నమాట. నేను ఒక చిన్న మందిరం లాంటివి తీసుకున్నాను. అండ్ ఒక 3-4 పాట్సే తీసుకున్నాను. నేను ఎక్కువ తీసుకోలేదండి, ఎందుకంటే ఆల్మోస్ట్ నా బాల్కనీ మొత్తం నిండిపోయింది పాట్స్ తోటి. నాకు ఇప్పుడు ఇంకోటి కొంటే పెట్టడానికి కూడా ప్లేస్ లేదు. కాకపోతే చిన్నవి ఒక 3-4 తీసుకున్నాను, అంటే ఇంట్లో పెట్టుకోవడానికి కొంచెం డిజైనర్గా బాగుంటాయి కదా అని చెప్పేసి తీసుకున్నాను. అవే మనకు బయట తీసుకుంటే కొంచెం ఎక్కువ కాస్ట్లీ పడుతుంది అని చెప్పి అక్కడ తీసుకున్నాను అనమాట. ఇవి చిన్న పాట్స్ అనమాట. ఇవి చిన్నవి అండ్ కొంచెం డిజైన్స్ కూడా చాలా యూనిక్గా చాలా బాగా వచ్చాయి. నాకైతే చాలా బాగా నచ్చినాయి. అలా అని చెప్పేసి అయితే చూస్తున్నాము. అండ్ ఇవి చూస్తున్నారు కదా, ఇవి మనం ఇట్లా మినియేచర్ గార్డెన్కి వాటికి పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. ఇవి సమ్ 260, 270 ఆ రేంజ్లో అయితే ఉన్నాయన్నమాట. సో ఇంకా లోటస్ షేప్లో కూడా పాట్స్ అయితే వచ్చినాయి, అవి కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇవన్నీ డిజైనర్ వేర్ అండి, ఇవి కొంచెం కాస్ట్లీనే ఉన్నాయన్నమాట ప్రైజెస్. అండ్ ఇలా కప్ షేప్లో అలా ఉన్నాయన్నమాట. సో ఇవి చూస్తున్నారు కదా, ఇది జస్ట్ నాకు చూసైతే పెన్ స్టాండ్ లాగా అనిపించింది. అంటే దాంట్లో కూడా మనం ఒక చిన్న ఏమన్నా సక్యులెంట్ లాంటిది పెడితే బాగుంటాయి. ఇవి ఏంటంటే మన ఇట్లా రౌండ్ థీమ్ వస్తాయి కదా, మా ఇంట్లో ఆల్రెడీ అలా అయితే ఉందండి. సో ఇంకా ఇలా అయితే ఉన్నాయన్నమాట. చాలా యూనిక్ డిజైన్స్ అయితే ఉన్నాయి. అండ్ అలాగే ప్రైజెస్ కూడా కొంచెం హై ఉన్నట్టుగా అయితే అనిపించినాయి. అంటే బయట తీసుకుంటే కూడా మనకి సేమ్ అదే ప్రైస్లో వస్తుందేమో అన్నట్టుగా ఐ ఫెల్ట్. అండ్ ఇది చూస్తున్నారు కదా, ఇది హ్యాపీ బర్త్డే అని అయితే రాసింది. అంటే ఇలా మనం దీంట్లో ప్లాన్ పెట్టి ఇస్తే బర్త్డేకి అలా గిఫ్ట్ ఇచ్చినట్టు చాలా బాగుంది. అంటే యూనిక్ ఐడియా అన్నట్టుగా అనిపించింది. అండ్ ఇవి స్క్వైర్ బాక్సెస్లా ఉన్నాయి. అంటే ఇవి నాకు స్పూన్స్ వేసుకోవడానికి బాగుంటుందేమో అనిపించింది, కాకపోతే హోల్ ఉంది కాబట్టి వీ కాంట్ యూజ్ ఇట్. అండ్ ఇవి సింహం వస్తుంది కదా, సో అలా అనమాట 3 సింహాలు. ఇక్కడ పింక్ కలర్ చూస్తున్నారు కదా, సో అవైతే తీసుకున్నాను. అవి మనకి
125కి ఒకటి పడింది. సో నేను అలా ఒక 4 తీసుకొచ్చుకున్నానండి. అండ్ ఇది చూస్తున్నారు కదా, డిఫరెంట్ షేప్స్లో ఇవి ఈ పింక్ కలర్ అండ్ యెల్లో కలర్, బ్లూ కలర్ చూస్తున్నారు కదా. సో ఇవి నేను ఒక 4 అయితే తీసుకున్నాను. 125కి ఒకటి అనమాట. సో అవి ఒక 4, ఒక చిన్నది ఇంకా పాట్ అనమాట, 2 చిన్నవి పాట్స్, అవి 100 రూపీస్ ఎంత పడినాయండి. ఇది చూస్తున్నారు కదా, కెటిల్ షేప్లో ఉంది, భలే క్యూట్గా ఉంది. అంటే మనం డైనింగ్ టేబుల్ పైన లేకపోతే ఇంకా ఎక్కడైనా లివింగ్ రూమ్లో ఎక్కడైనా డెకర్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది అన్నట్టుగా అనిపించింది. అండ్ ఇది చూస్తున్నారు కదా, బ్లాక్ కలర్ది. సో దీంట్లో మనకి ట్రీ పెడితే బ్లాక్కి గ్రీన్ కాంబో లాగా చాలా బాగా కనిపిస్తుంది అనమాట. సో అలా అని చెప్పేసి అయితే ఇంకా చూస్తున్నాము. అండ్ ఇంకా డిజైన్స్ అయితే చాలా ఉన్నాయండి. ఈవెన్ మనకి ఇక్కడ బ్లాక్ మెటల్లో ఉంటాయి కదా, అంటే పాటరీతో చేసినవి, అవి కూడా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇట్లా అమ్మాయిలాగా, షూ లాగా అలా అయితే ఉన్నాయి. అండ్ డీర్ కూడా ఒకటి వచ్చింది. డీర్ ఫస్ట్ టైం మంకీ, డీర్ అండ్ పీకాక్, ఔల్ కూడా ఉందన్నమాట. సో అలా భలే డిఫరెంట్ ఉన్నాయి. సో ఇవన్నీ కింద మట్టివి ఉన్నాయి. అండ్ మనకి ఈ బ్లాక్వి కూడా ఉన్నాయన్నమాట. ఇవి కూడా చాలా బాగున్నాయి. అంటే 2 పాట్స్ మనం 2 ప్లాంట్స్ అయితే పెట్టుకోవచ్చు, అటు సైడ్ ఇటు సైడ్ అన్నట్టుగా అయితే అనుకున్నాము. అండ్ ఇవి చూస్తున్నారు కదా, ఇవి మనకి దాదాపు 1200 పడినాయి అనమాట. సో ఇవి మా కజిన్ తీసుకున్నారనమాట, 4 వాళ్ళ ఇంట్లో పెట్టుకోవడానికి. ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చూపిస్తాను నేను. అండ్ ఇది వచ్చేటప్పటికి బ్లాక్ మెటల్ ఉంటుంది కదా, సో దాంట్లో ఉన్న డిజైన్స్ అండి. ఇట్లా శివుడు అండ్ బుద్ధుడు, ఇవి మనం ఏంటంటే మంచిగా గార్డెన్ అలా ఉందనుకోండి, అక్కడైతే పెట్టుకోవచ్చు. సో నేనైతే తీసుకోలేదండి, ఎందుకంటే ఇది పెట్టుకోవడానికి ఇంకా అంత పెద్ద గార్డెన్ అయితే లేదు. సో అలా అని చెప్పి తీసుకోలేదు. బట్ చూడడానికి భలే కలర్ఫుల్ ఉన్నాయండి. అండ్ ఇంకా కూడా కొన్ని డిజైన్స్ చేస్తున్నారనమాట వాళ్ళు. సో అలా అనమాట. ఇంకా వినాయకుళ్ళు కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు మనకు వచ్చేది నెక్స్ట్ వినాయక చవితి కదా. సో వినాయక చవితికి కూడా చాలా అంటే చాలా డిజైన్స్ అయితే వినాయకుడు మట్టి విగ్రహాలు కూడా ఉన్నాయన్నమాట. సో ఎవరైనా కావాలంటే యూ క్యాన్ విజిట్ ఓవర్ దేర్. ఇది నాచారంలో అయితే ఉంటుంది. అండ్ ఇవి చూస్తున్నారు కదా, ఇలా డోల్ కొట్టడం అది. అండ్ ఇది వచ్చేటప్పటికి ఏంటంటే ఫౌంటైన్. నేను ఆల్రెడీ అక్కడికి వెళ్ళినప్పుడు తీసుకున్నాను లాస్ట్ టైం. ఫౌంటైన్ భలే ఉంటుంది, అంటే వాటర్ ఫ్లో అలా అవుతుంటే ఇంట్లో ఆ వాటర్ శబ్దం వింటుంటే చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది కదా. సో అలా అని ఇది చూస్తున్నారు కదా, సింహంలాగా. అండ్ ఇవేంటంటే కొంచెం బ్లాక్ కోటింగ్ వేసి అలా గోల్డ్ టచ్అప్ ఇస్తారు, లేదంటే ఓన్లీ బ్లాక్ ఇస్తారు. అంటే డిఫరెంట్ ఐడియాస్తో అయితే చేస్తారండి. ఇది రాధాకృష్ణుడిది. సో ఇలా మనం మంచి గార్డెన్లో పెట్టుకుంటే చాలా సూపర్గా అనిపిస్తుంది. సో అక్కడి నుంచి నెక్స్ట్ ఏంటంటే మనం ప్లాస్టిక్ దానికైతే వెళ్ళాము. సో ఇక్కడ ఏంటంటే పెద్ద ఉన్నాయి, ఇవి చూస్తున్నారు కదా, వీటిలో మనము ఆకుకూరలు అవి పెంచుకోవచ్చు. అండ్ ఇవైతే ఒక 3-4 సైజులు ఎలా అయితే ఉన్నాయన్నమాట ఈ పాట్స్ అన్నీ. ఇది మొత్తం ప్లాస్టిక్ ఇండస్ట్రీ, నియోప్లాస్ట్ ఇండస్ట్రీ అనమాట. ఆ శ్రీ గోవింద్ టెరాకోటాస్ నుంచి మనకి దాదాపు 1 కిలోమీటర్ దూరంలో అయితే ఉందండి. సో ఇంకా అక్కడైతే ఇలా ఉన్నాయి. అంటే డిఫరెంట్ షేప్స్, ఓన్లీ బ్రౌన్ ఇంకా ఎల్లో అలా గ్రీన్లో ఉన్నాయి. నేను ఒక 2 పాట్స్ ప్లేట్స్ కావాల్సి వచ్చినుండే, అవి ప్లేట్స్ అయితే తీసుకున్నాను అనమాట అక్కడ. అండ్ ఇక్కడ చైర్స్ కూడా ఉన్నాయి. ఇది ఎంత చైర్, 300 ఏమో చెప్పారు, అంటే క్వాలిటీని బట్టి ఉంటుంది అన్నట్టుగా అయితే చెప్పారనమాట. సో ఇది వచ్చేటప్పటికి ఆ ఇండస్ట్రీ మనకి శ్రీ గోవింద్ టెరాకోటా నుంచి దాదాపు 1.6 కిలోమీటర్స్ దూరంలో ఉందండి ప్లాస్టిక్. అండ్ ఇక్కడ ప్లాస్టిక్ మొత్తం పైప్స్ అండ్ ఇలా చైర్స్, నెక్స్ట్ పాట్స్, ఇవి 3 అయితే అక్కడ చేస్తారనమాట. సో అలా అయితే ఇంకా అక్కడ కూడా ఎత్తుక్కొని అయితే వెళ్ళాము. అండ్ లేటర్ ఇంకా అక్కడ నుంచి వచ్చేదారిలో యాక్చువల్గా అక్కడ ఫ్యాక్టరీ ఉంటుందండి మనకి. సో అక్కడ చెప్పులు అనేవి కొంచెం తక్కువ రేట్కి దొరుకుతాయి అన్నమాట. సో నేను ఫ్యాక్టరీ లోపల వరకు వెళ్ళలేదు, కాకపోతే బయటనే పూజా ఫుట్వేర్ అని సంథింగ్ ఉంది. సో అక్కడైతే షాప్ చేసాము. బయట దాంతో కంపేర్ చేస్తే మనకి రేట్లు చాలా తక్కువ దొరుకుతాయి. అండ్ ఇదివరకు అయితే మేము ఇక్కడికి వెళ్ళి ఒక 2-3 పేర్స్ అలా తీసుకొచ్చుకుంటుండే. ఆల్మోస్ట్ అవే ఇంకా ఒక 7-8 మంత్స్ అవి నడుస్తుంది. ఇంకా అవి అయిపోయినాక మళ్ళీ ఇక్కడికే వెళ్తుండే. తార్నాక నాచారం మిడిల్లో అయితే ఉంటుందండి. లోపలికి ఫుల్ షాప్స్ అయితే ఉంటాయన్నమాట. సో యూ కెన్ విజిట్ ఓవర్ దేర్. కలెక్షన్ కూడా చాలా బాగుంటుంది. మనం బయట తీసుకునే దానికి ఇక్కడికి దాదాపు చాలా అంటే చాలా చేంజ్ అయితే ఉంటుంది, డిఫరెన్స్ ఉంటుంది అమౌంట్లో. క్వాలిటీ కూడా బాగుంటుందండి. సో మనము తీసుకోవచ్చు. అంటే ఐ యూస్ టు
వేర్ అంతకుముందు అయితే ఇక్కడే తీసుకొని యూజ్ చేసేదాన్ని అనమాట. సో అలా అని నాకు ఐడియా ఉంది. ఇప్పుడైతే కొంచెం హీల్ పెయిన్ ఉంది కాబట్టి నేను ఓన్లీ ఆ హీల్ పెయిన్కి సంబంధించిన చెప్పులే వేసుకుంటున్నాను. ఎప్పుడైనా పార్టీ వేర్ వెళ్ళినప్పుడు అలా వేసుకుంటాను అనమాట. సో అందుకని నేను ఎక్కువ ఏం తీసుకోలేదు. కాకపోతే ఇందాక చూసారు కదా, అవి బాటా చెప్పులు అంటారు కదా, సో కొంచెం సాఫ్ట్ ఉంటుంది. అవైతే మా కజిన్ అయితే తీసుకున్నారనమాట. సో ఇంకా అవన్నీ చేసేసుకొని అయితే ఇంటికి వచ్చేసాము. సో దాట్స్ అ వీడియో అండి. మీకు దీంట్లో ఇన్ఫర్మేషన్ చాలా వచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో అండి. టేక్ కేర్ ఆఫ్ యూ. బాయ్.